మల్లూరులో దర్శనం కంప్లీట్ చేసుకుని మేడారంకి అయితే స్టార్ట్ అయిపోయాం మేము. నాకు ఒకటి అర్థమైతే లేదు, అసలు మేము ఏ గుడికి వెళ్తే ఆ గుడిలో వర్షం పడుతుంది, ఎందుకు కావచ్చు? పొద్దున ఆ గుడిలో వెళ్ళి దర్శనం చేసుకుందామంటే అక్కడ వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ గుడికి వచ్చి ఇక్కడ దర్శనంకి వెళ్దామంటే ఇక్కడ వర్షం మొదలైపోయింది. వర్షం ఆగిన తర్వాత అందరం కలిసి అమ్మవారి దర్శనంకి వెళ్దామని చెప్పి వెళ్ళాం. ఈ జాతర వచ్చేసి ఎవ్రీ 2 years ఒకసారి ఉంటది. ఇంకొక 3 months అంటే జనవరిలో ఈ జాతర స్టార్ట్ అవబోతుంది. జాతర లేకున్నా కానీ ఈ రోజు ఇక్కడ చాలా మంది జనాలు వచ్చారు. ఫెస్టివ్ సీజన్ అప్పుడు మనం ఈ జాతరకు రావాలి. అసలు మనకు అమ్మవారి దర్శనం కావాలంటే చాలా కష్టం అవుతుంది. మేము తప్పకుండా ఎవ్రీ 2 years ఒకసారి ఇక్కడికి వస్తాం. గుడిలో నుండి బయటకు వస్తుంటే వీళ్ళు మమ్మల్ని పట్టుకున్నారు. డబ్బులు ఇచ్చేంత వరకు వదిలని చెప్పి మా అన్నని పట్టుకున్నారు. కానీ మా అన్న దగ్గర ₹1 కూడా ఏం చేస్తాం, నా దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి మా అన్న వాళ్ళని విడిపించుకొని వచ్చాం. చాలా సేపు వరకు కూర్చొని బోర్ కొడుతుంటే అలా తిరిగి వద్దామని చెప్పి జంపన వాగుకి వెళ్ళాం. ఫెస్టివ్ సీజన్ అప్పుడు ఈ వాగు నీళ్లతో నిండిపోయి ఉంటది. ఇప్పుడు ఏమంతా నీళ్లు లేవు కాబట్టి మేమందరం కలిసి లోపలికి వెళ్ళాం. కానీ ఆ నీళ్లు చాలా వేగంగా రావడంతో ఆ వేగానికి మేమందరం కింద పడిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి ఏం లేకున్నా పర్లేదు కానీ ఫొటోస్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అలా అని చెప్పేసి అందరం కలిసి ఒక 2-3 ఫోటోలు దిగని రిటర్న్ అయిపోయాం. ట్రిప్ కూడా ఫుల్ ఎంజాయ్ చేశాం.